హాయ్ అండి. పిజ్జా సాస్ ఇంట్లోనే నేను ఎలా రెడీ చేశానో చూసేయండి. పిజ్జా చేసిన వీడియో పార్ట్ 1, పార్ట్ 2 కూడా పెట్టానండి. చూడని వాళ్ళు చూసేయండి. ఇంకా సాస్ కోసం వచ్చేసి ఒక 3 టమాటాలు తీసుకొని బాగా నీళ్లు వేడైన తర్వాత గిన్నెలోకి వేసేసుకోవాలి. రెడీగా ఇంకో గిన్నెలో నార్మల్ వాటర్ తీసుకొని డైరెక్ట్ అందులో నుంచి తీసి ఇందులోకి వేసేస్తే ఇలాగా పైనుండే పొట్టంతా వచ్చేస్తుంది. ఆ లేయర్ అంతా తీసేసిన తర్వాత ఇలా చిన్న కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఇంకా అందులోకి గార్లిక్ సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా సోంపు వేసుకొని సన్నగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసి అవి కూడా వేగిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఒరిగానో ఉంటే ఒరిగానో, ఇంకా ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి వేసేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలండి. మూత పెట్టి ఇలాగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మగ్గనిస్తే సాస్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇందులోకి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇంతేనండి, సాస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.